హాయ్ వెల్కమ్ టు జ్యోతి ఐటీ సొల్యూషన్స్. ఈ వీడియోలో మనం కాన్ఫిగ్ మ్యాప్స్ గురించి నేర్చుకుంటున్నాం. ఆల్రెడీ 2-3 వీడియోల నుంచి. ఇప్పుడు కూడా ఈ వీడియోలో ఒక కాన్ఫిగ్ మ్యాప్ ఒకటి కాదు మల్టిపుల్ కాన్ఫిగ్ మ్యాప్స్ని కాన్ఫిగ్ మ్యాప్ డేటాని ఎన్విరాన్మెంట్ వేరియబుల్లో కంటైనర్లో ఎలా ఇస్తాము, ఎలా డిఫైన్ చేస్తామనేది వీడియోలో చూడబోతున్నాము. ఇక్కడ మనం మల్టిపుల్ కాన్ఫిగ్ మ్యాప్స్ని క్రియేట్ చేయడం కోసం ఇంతకుముందు వీడియోలో ఒక కమాండ్ తోటి ఒక కాన్ఫిగ్ మ్యాప్ని మాత్రమే క్రియేట్ చేసాము. ఈ వీడియోలో మల్టిపుల్ కాన్ఫిగ్ మ్యాప్ని క్రియేట్ చేయడానికి ఈ కాన్ఫిగ్ మ్యాప్స్ని ఒక YAML స్క్రిప్ట్లో డిఫైన్ చేస్తాము. ఇలా YAML స్క్రిప్ట్ రాసిన తర్వాత నార్మల్గా మనం ఎప్పుడైనా కూడా YAML స్క్రిప్ట్ మనం ప్రిపేర్ చేసిన తర్వాత దాన్ని క్రియేట్ చేసుకుంటాం. అప్పుడు కాన్ఫిగ్ మ్యాప్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మనం 2 కాన్ఫిగ్ మ్యాప్స్ని క్రియేట్ చేయబోతున్నాము. అదేంటంటే ఇక్కడ API వర్షన్ కైండ్ కాన్ఫిగ్ మ్యాప్, మల్టిపుల్ కాన్ఫిగ్ మ్యాప్స్ ఇక్కడ 2 మాత్రమే చూపిస్తున్నాను. మీరు ఎన్నైనా చేసుకోవచ్చు. ఇలా మెటా డేటాలో వచ్చేసి కాన్ఫిగ్ మ్యాప్ నేమ్ స్పేస్ డిఫాల్ట్ ఇవ్వకపోయినా పర్లేదు, డిఫాల్ట్ తీసుకుంటుంది. మనం ఏమి ఇవ్వకుంటే మనకి ఏదైనా నేమ్ స్పేస్ ఉన్నప్పుడు ఇక్కడ డిఫైన్ చేసినట్లయితే ఆ నేమ్ స్పేస్ని తీసుకుంటుంది అన్నమాట. నెక్స్ట్ డేటా, ఇది ఇంపార్టెంట్. మనం ఇంతవరకు కూడా API వర్షన్ కైండ్ మెటా డేటా స్పెక్ సెక్షన్ ఇచ్చినాము నార్మల్ పార్ట్స్లో. కానీ ఇక్కడ కాన్ఫిగ్ మ్యాప్ క్రియేట్ చేసేటప్పుడు డేటా అనేది ఇక్కడ ఇలా ఇస్తాము. డేటా వచ్చేసి ఇవన్నీ కూడా స్టార్టింగ్ నుంచి వస్తాయి. కైండ్ API వర్షన్ కైండ్ మెటా డేటా సెక్షన్. ఈ మెటా డేటా అంతా కూడా ఈ కైండ్కి సంబంధించింది ఉంటుంది మ్యాక్సిమం. ఇక్కడ ఈ డేటా వచ్చేసి మనం ఇక్కడ ఎన్విరాన్మెంట్ వేరియబుల్ అంటేనే కీ వాల్యూ పేర్ అని ముందు వీడియోలో చెప్పుకున్నాం. అలాగే ఇది వచ్చేసి స్పెషల్ డాట్ హౌ అనేది కీ అవుతుంది, వెరీ ఫాస్ట్ అనేది వాల్యూ అవుతుంది. ఇది మనకు ఒక కాన్ఫిగ్ మ్యాప్ అన్నమాట. ఇక్కడ స్పెషల్ కాన్ఫిగ్ -2 అనేటటువంటిది ఈ కాన్ఫిగ్ నేమ్ అన్నమాట. దాని తర్వాత ఇంకొక కాన్ఫిగ్ మ్యాప్ను కూడా క్రియేట్ చేసుకోవాలి అంటే ఇక్కడ 3 హైఫన్స్ ఇవ్వాలి. ఇవి డాట్స్ లాగా కనిపించవచ్చు వీడియోలో. 3 హైఫన్స్ ఇవ్వాలి ఇక్కడ. దాని తర్వాత API వర్షన్ V1, మ్యాక్సిమం V1 ఉంటుంది ఎక్కువ ఆబ్జెక్ట్స్కి అని చెప్పాను. తెలియని వాళ్ళు ఆబ్జెక్ట్స్ ఎలా చూడాలనేది కూడా ఏ వర్షన్ ఉంది అనేది కూడా ఒక వీడియోలో ఉంటుంది. ఆ వీడియో చూడండి ఎలా చూస్తామనేది. API వర్షన్ V1 కైండ్ వచ్చేసి కాన్ఫిగ్ మ్యాప్ CM. మనకు ఎప్పుడు కూడాను ఆబ్జెక్ట్ ఇలానే ఇవ్వాలి. ఇలా ఇవ్వకుండా CM క్యాపిటల్స్లో ఇవ్వాలి. ఇలా ఇవ్వకుండా స్మాల్స్లో ఇచ్చి ఒకటి క్యాపిటల్ ఇచ్చినా కూడా ఇది రాంగ్గా తీసుకుంటుంది. ఆబ్జెక్ట్ నేమ్స్ ఎప్పుడు కూడా ఎలా డిఫైన్ చేస్తున్నాయో అలాగే ఇవ్వాలి. దాని తర్వాత మెటా డేటాలో ఈ కాన్ఫిగ్ మ్యాప్కి సంబంధించింది ఇక్కడ నేను స్పెషల్ కాన్ఫిగ్ -2 అనేటటువంటిది ఈ కాన్ఫిగ్ మ్యాప్ యొక్క నేమ్ అన్నమాట. ఈ కాన్ఫిగ్ మ్యాప్ యొక్క నేము env-config అని ఇస్తున్నాను. అలాగే దాని తర్వాత డేటా, మన కాన్ఫిగ్ మ్యాప్లో డేటా అనేది కంపల్సరీ కాబట్టి log_level: ఇన్ఫర్మేషన్. మీరు ఇక్కడ నేను స్మాల్ లెటర్స్ ఇచ్చాను, ఈ డిఫరెన్స్ తెలియడం కోసమే ఇక్కడ క్యాపిటల్ లెటర్స్ ఇచ్చాను. ఇది మనకు కాన్ఫిగ్ మ్యాప్ క్రియేట్ చేసుకోవడానికి ఒక YAML ఫైల్ని ఇలా డిఫైన్ చేసుకుంటాం అన్నమాట. దాని తర్వాత మనం kubectl క్రియేట్ -f తోటి ఈ నేమ్ ఇచ్చి క్రియేట్ చేసుకున్నప్పుడు మనకు కాన్ఫిగ్ మ్యాప్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఎలా ప్రాక్టికల్గా చూద్దాము. ఇక్కడ వచ్చేసి ఈ YAML స్క్రిప్ట్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసేసాను, ఇక్కడైతే అవసరం లేదు. మనకి ఈ స్పేసెస్ అనేవి మాత్రమే ఇంపార్టెంట్గా చూసుకోవాలి. API కైండ్ మెటా డేటా కాన్ఫిగ్ మ్యాప్ నేమ్ డేటాలో మీరు ఏ డేటా అయినా ఇవ్వచ్చు. ఇక్కడ ఏ కీ అయినా ఇవ్వచ్చు. అంటే ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు రియల్ టైంలో వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. దాని తర్వాత 3 API వర్షన్ కైండ్. నెక్స్ట్ ఇంకొక కాన్ఫిగ్ మ్యాప్కి సేమ్ ఆబ్జెక్ట్ని యూజ్ చేసుకుంటాం. మెటా డేటాలో env-config ఈ నేమ్ కూడా మీరు
వేరేది ఇచ్చుకోవచ్చు. ఈ నేములన్నీ మన ఇష్టం వచ్చింది ఇక్కడ ఇచ్చుకోవచ్చు. నేమ్ స్పేస్ ఉన్నట్లయితే ఆ నేమ్ స్పేస్ ఇవ్వండి, లేకపోతే డిఫాల్ట్లోకి ఆటోమేటిక్గా పోతుంది. డిఫాల్ట్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు ఇక్కడ. దాని తర్వాత డేటా, ఇక్కడ డిఫరెంట్ డేటా ఇచ్చాను, ఇక్కడ డిఫరెంట్ కీ ఇచ్చాను, ఇక్కడికి డిఫరెంట్ కీ, ఇక్కడ డిఫరెంట్ వాల్యూ ఇచ్చాను. ఇది మనం క్రియేట్ చేసి చూద్దాం. మల్టిపుల్ కాన్ఫిగ్ మ్యాప్స్ని ఎలా క్రియేట్ చేయాలి అనేది. -f అంటే ఫైల్ కోసం ఇచ్చేటటువంటి ఫ్లాగ్. మనకి ఇక్కడ కాన్ఫిగ్ మ్యాప్స్ .yml అని ఇచ్చినాం కదా. ఎన్విరాన్మెంట్ కాన్ఫిగ్ క్రియేటెడ్ అనేది మనకు స్క్రిప్ట్లో మనం ఏమేమి ఇచ్చినామో చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే స్పెషల్ -config అనేటటువంటిది మనకి ఇక్కడ కనిపిస్తుంది. స్పెషల్ -config2 అనేది. నెక్స్ట్ వచ్చేసి env config అనేది కాన్ఫిగ్ మ్యాప్ నేమ్స్. ఇవి రెండు క్రియేట్ అయినట్లు మనకి ఇక్కడ చూపిస్తుంది. ఇంతకుముందు మనం ఒకటి కావాలన్నా పార్ట్ కాన్ఫిగరేషన్లో పెట్టుకోవచ్చు, రెండు కావాలన్నా పెట్టుకోవచ్చు, రెండు కన్నా ఎక్కువ కావాలన్నా కూడా మనం పెట్టుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు పార్ట్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. మనం క్రియేట్ చేసుకుంటామంతేను. క్రియేట్ చేసుకున్న తర్వాత మనం దీనిని గెట్ కమాండ్తో కూడా చూడొచ్చు. గెట్ కమాండ్ ఎలా యూజ్ చేస్తారు అనేది kipctl get config maps లేకపోతే కాన్ఫిగ్ మ్యాప్ అయినా ఇవ్వచ్చు. env -config ఇది మనం ఇక్కడ ఇచ్చినటువంటి సెకండ్ వన్ కాన్ఫిగ్ మ్యాప్ నేమ్. ఒకటైతే ఓపెన్ చేద్దాం. మనకి ఇక్కడ డేటా 1 ఉంది, 19 seconds ago మనకి క్రియేట్ అయింది. ఈ ఎండ్ ఇంకా ఇంతవరకే చూడగలం, మనం వాల్యూ అనేది అయితే చూడలేము ఇక్కడ. ఇప్పుడు యామెల్ స్క్రిప్ట్ పార్ట్ని డిఫైన్ చేద్దాము. ఈ ఎన్విరాన్మెంట్ వేరియబుల్ ఇన్ ద పార్ట్ స్పెసిఫికేషన్లో VI తోటి ఫైల్ తీసుకుంటాం. ఆ నేమ్స్ తక్కువ ఇచ్చినప్పుడు మనకు ఎర్రర్స్ వస్తాయి, టైం వేస్ట్ అవుతుంది, అందుకనే కాపీ పేస్ట్ చేయడం. మనం ఇక్కడ రీస్టార్ట్ పాలసీని ఇస్తున్నాం. రీస్టార్ట్ పాలసీ ఇచ్చినప్పుడు ఏమవుతుందో చూద్దాం. API వర్షన్ v1 కైండ్ పార్డ్ మెటాడేటాలో పార్డ్ నేమ్ పార్డ్ స్పెక్ సెక్షన్లో కంటైనర్స్ నేమ్ టెస్ట్ కంటైనర్ ఇమేజ్లో బిజీ బాక్స్ env అంటే ఎన్విరాన్మెంట్ వేరియబుల్ క్రియేట్ చేయమని. ఈ env అనేది ఐడెంటిఫైయర్గా మనకి ఇక్కడ యూజ్ అవుతుంది. నేమ్ వచ్చేసి స్పెషల్ -key అనేది. ఈ స్పెషల్ హైఫన్ అనేది మనకి ఇక్కడ ఎన్విరాన్మెంట్ నేమ్ అవుతుంది. దాని తర్వాత వాల్యూ ఫ్రమ్ కాన్ఫిగ్ మ్యాప్ కీ రెఫరెన్స్ MKR క్యాపిటల్ ఉండాలి, మిగతావన్నీ స్మాల్లో ఉండాలి. ఇక్కడ కూడా వాల్యూ ఫ్రమ్లో F క్యాపిటల్ లెటర్లో ఉండాలి. నేమ్ వచ్చేసి అంటే మనం ఏదైతే ఇచ్చినామో కాన్ఫిగ్ మ్యాప్ క్రియేట్ చేసేటప్పుడు ఆ నేమ్ని ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. నేమ్ ఇక్కడ మెటాడేటాకి కంటైనర్కి నేమ్ ఇచ్చినట్లుగా కాన్ఫిగ్ మ్యాప్ కీ రెఫరెన్స్లో నేమ్ అనేది మన ఇష్టం వచ్చినట్టు ఇవ్వకూడదు. ఇక్కడ క్రియేట్ చేసినటువంటి స్పెషల్ -config మ్యాప్ ఆ నేమ్ని కరెక్ట్గా ఇవ్వాలి. కాన్ఫిగ్ -2 అనేటటువంటిది. దాని తర్వాత మనం సెకండ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్ ఏమి ఇచ్చినామో ఆ నేమ్ని ఇక్కడ ఇవ్వాలి. env -config అనేటటువంటిది ఇక్కడ మనం ఈ నేమ్ని ఇస్తాము. ఇక్కడ కీ వచ్చేసి special.how అనేటటువంటిది మనం కాన్ఫిగ్ మ్యాప్ యామెల్ స్క్రిప్ట్లో రాసినటువంటిది కీ అనేది. వాల్యూ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయకూడదు. దాని తర్వాత ఇంకొక కాన్ఫిగ్ మ్యాప్ కోసం
లాగ్ హైఫన్ లెవెల్ అనేటటువంటిది, ఇక్కడ స్పెషల్ హైఫన్ కీ అనేది లాగ్ హైఫన్ లెవెల్ అనేటటువంటిది 2 నేమ్స్ని ఇక్కడ ఇస్తున్నాం. వాల్యూ ఫ్రమ్ కాన్ఫిగ్ మ్యాప్ కీ రెఫరెన్స్లో నుంచి తీసుకోవాలి. ఇది వచ్చేసి కాన్ఫిగ్ మ్యాప్ నేమ్ ఇవ్వాలి, అప్పుడే ఇది బాండ్ అవుతుంది. కీ వచ్చేసి లాగ్ అండర్స్కోర్ లెవెల్. రీస్టార్ట్ పాలసీ నెవర్ అని ఇచ్చినాము. ఈ నెవర్ అని ఇచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే మనకు పాడ్ అనేది క్రియేట్ అయిన తర్వాత ఒకసారి రన్ అయ్యి మళ్ళా అన్షెడ్యూల్ అయిపోతుంది అన్నమాట. అది kubectl గెట్ పార్ట్స్ కమాండ్ తోటే చూడొచ్చు. ఇప్పుడు ఈ ఫైల్ని క్రియేట్ చేసుకోవాలి. లెంతీగా ఉంది నేమ్. పాడ్ క్రియేట్ అయింది. kubectl గెట్ పార్ట్స్. మనకి ఇక్కడ 2 పార్ట్స్ క్రియేట్ అయినాయి. మై పాడ్ టెస్ట్ పాడ్ దీనికి సంబంధించింది కాదు. మై పాడ్ అనేటటువంటిది ఒకసారి స్క్రిప్ట్లో చూసినట్లయితే పాడ్ ఏమి ఇచ్చినానంటే మై పాడ్ అనేది పాడ్ యొక్క నేమ్ ఇచ్చాను. పాడ్ అయితే క్రియేట్ అయింది. 0/1 ఎందుకు వచ్చింది అంటే ప్రతిదీ కూడా మనం ప్రతి దానిలో కూడా ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవాలి. kubectl describe pod or pods pod name my hyphen pod. మన అవుట్పుట్లు ఈ చిన్న చిన్న గెట్ కమాండ్లు, డిస్క్రైబ్ కమాండ్లు వీటికి మాత్రమే ప్రతిదీ కూడా మనం చూసుకుంటూ ఉండాలి. ఇక్కడ వచ్చేసి మనకు స్టార్ట్ అయింది కంటైనర్, టెస్ట్ కంటైనర్, ఇక్కడ క్రియేట్ కంటైనర్, బిజీ బాక్స్, సక్సెస్ఫుల్లీ అసైన్డ్ మై పాడ్ డిఫాల్ట్ టు ఐపీ అడ్రస్. ఇది 63 సెకండ్స్ ఎగో జరిగింది. సక్సెస్ఫుల్లీ అసైన్ అయిపోయింది. అసైన్ అయిపోయిన తర్వాత ఏమొచ్చింది అంటే మనకు రీస్టార్ట్ పాలసీ అనేది నెవర్ అని ఇచ్చినాము. అందుకని మనం ఇక్కడ కమాండ్లో 0 అని మనకు కనిపిస్తుంది. అంతేను. దాని తర్వాత మనం ఇక్కడ క్రియేట్ చేసినటువంటి ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఇక్కడే మనం చూసుకోవచ్చు. ఎన్విరాన్మెంట్లో స్పెషల్కి లాగ్కి 2 క్రియేట్ అయినాయి. ఇక్కడ మనం నేమ్స్ కూడా చూసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు మళ్ళీ డిలీట్ కమాండ్ని యూజ్ చేసుకొని మళ్ళా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇలా మా పాడ్ అనేది క్రియేట్ అయిపోయింది. మళ్ళీ మనం క్రియేట్ చేసుకోవాలి అంటే మళ్ళీ సేమ్ కమాండ్ని ఇచ్చినట్లయితే kubectl క్రియేట్ -f పాడ్ క్రియేట్ అవుతుంది. ఎందుకంటే ఎంఎల్ స్క్రిప్ట్ ఉంది కాబట్టి. అలా డిస్క్రైబ్ కమాండ్ చూడాలంటే అలా డిస్క్రైబ్ ఇచ్చుకునేది. ఇప్పుడు చూడండి 7 సెకండ్స్ ఏదో మనకు స్టార్ట్ అయిపోయింది మళ్ళీ కంటైనర్ అనేది. గెట్ పార్ట్స్ చూద్దాం. సేమ్ వస్తుంది. కంప్లీటెడ్ అని వస్తే స్టేటస్ మనకు రీస్టార్ట్ పాలసీని ఎవరు ఇచ్చాం కాబట్టి ఇది కంప్లీటెడ్ అని వస్తుంది. అంటే షెడ్యూల్ అయిపోయింది, షెడ్యూల్ అయి రన్ అయ్యింది, మళ్ళీ మనకు క్లోజ్ అయింది అన్నమాట. ఇది ఒకసారి 26 సెకండ్స్ ఏగో జరిగింది.